జమిలీ ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో 2029లోనే ఎన్నికలు. విజన్ 2047 లక్ష్య సాధనకు నెల త్రైమాసిక ప్రణాళికలు. అదానీ, జగన్ అమెరికా కేసుపై సమాచారం తీసుకున్నాక ముందుకు. విలేకరులతో ఇష్టాగోష్ఠితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధంగా ప్రకటించారు. దేశంలో జమిలీ వచ్చినా కూడా రాష్ట్రంలో మాత్రం షెడ్యూల్ ప్రకారం 2029లోనే సాధారణ ఎన్నికలైతే ఉంటాయని, ముందస్తులు ఎన్నికలైతే ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సో, అసెంబ్లీలో తన కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారన్నమాట. విజన్ డాక్యుమెంట్ 2047 అమలుపై నిరంతర పర్యవేక్షణ అయితే ప్రకటిస్తామని చెప్పారు. ఇక బోస్టన్ గ్రూప్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర 2047 దార్శనికత పత్రాన్ని అయితే విడుదల చేశారన్నమాట. ఆంధ్రప్రదేశ్ను $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించే స్వర్ణాంధ్ర 2047 బాధ్యతలను ప్రభుత్వం అయితే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్కి అయితే అప్పగించిందని, వాస్తవిక అంటే దార్శనిక పత్రం తయారీ తర్వాత 12 నెలల పాటు కార్యక్రమం అమలుకు సంస్థ అక్కడ సహకారం అందిస్తుందని చెప్పారన్నమాట. ముఖ్యంగా దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని అయితే రూపొందిస్తున్నామని చెప్పారు. అందువల్ల 29 వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలైతే రావని కూడా క్లారిటీ అయితే ఇచ్చారు. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.